ఇప్పటికీ అడవులలో ఉన్న వాళ్ళు బయటికి రావాలంటారా? అక్కడనే ఉండాలంటారా మీరు? ఇప్పటికీ అడవిలో కొంతమంది ఉన్నారు గదా! అడవిలో ఉన్నవారు బయటికి రావాలంటారా? మీ అభిప్రాయం ఏమిటి? వచ్చినాక వాళ్ళు బయటికి వచ్చి ప్రజలకు సేవ చేయవచ్చు, తమ బతుకు తాము బతకవచ్చు, ఎట్లా వీలైతే అట్లా బతకవచ్చు. ఎందుకంటే ప్రభుత్వమే రమ్మని పిలుస్తుంది కాబట్టి. అంత పెద్ద పూలన్ దేవికే కేసులన్నీ రద్దు చేసి 8 సంవత్సరాలలోనే ఒప్పందం చేసుకుంది కదా జయప్రకాష్ నారాయణతో. నేను 8 సంవత్సరాలు జైల్లో ఉంటాను, అన్ని కేసులు కొట్టేయాలి, ఆ తర్వాత బహిరంగ జీతం అవకాశం ఇమ్మని అన్నది. ఆ తర్వాత కొద్దిగా ముందో వెనుక మళ్ళీ వచ్చేసింది. ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ ఎంపీ టికెట్ ఇస్తే 2 సార్లు పార్లమెంట్ సభ్యులు గెలిచింది. నువ్వు పనిచేసే ఏరియాలో నువ్వు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతే నువ్వు ఎక్కడ పనిచేసావు ఆ ప్రాంతంలో నువ్వు సర్పంచ్ అవుతావు, ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ అవుతావు. గౌరవించి ములాయం సింగ్ యాదవ్ ఎట్లయితే పూలన్ దేవికి టికెట్ ఇచ్చినారో ఆయా పార్టీలు, ఆ కాంగ్రెస్ పార్టీయో బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తారు, నేను గెలిపించుకుంటారు. ప్రజల మధ్య నీకు ఎప్పుడైతే అభిమానం పెరుగుతుందో అప్పుడు నీకు తప్పకుండా నేను ఎన్నుకుంటారు. అంటే ఇక్కడ ఇక సాయుధ పోరాటాలకు కాలం చెల్లిందంటారా మీరు? సాయుధ పోరాటాల కాలం చెల్లి 50 ఏళ్ల పైన అయిపోయింది. 50 ఏళ్ల పైన అయిపోయింది. ఎందుకంటే నువ్వు అంతరిక్షం నుంచి ప్రయోగించేటువంటి ఆయుధాలతోటి, లేజర్ ఆయుధాలతోటి, ఆ తర్వాత బాంబులతోటి, మనుషులు లేకుండా వేసేటువంటి ఏంటి ఇవి వచ్చినాయిగా గిరగిరి డ్రోన్లతోటి వేసే చోట నువ్వు కాలినడకతో చేసే విప్లవం ఎట్లా చేస్తావు? కాలినడకైనా ఇప్పటిదాకా ఉన్నది కాలినడక. ఇంకా దక్షిణ అమెరికాలో కానీ దక్షిణ ఆఫ్రికాలో కానీ కనీసం ఇప్పుడు ఈ హమాస్, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గర ట్రాక్టర్ అవి జేసీబీలు, ఈ ట్యాంకర్లు కూడా ఉన్నాయి, ఏదో దేశం వాళ్ళు ఇస్తే. నీ దగ్గర అవేమీ లేవు కదా. అయినా నువ్వు కాలినడక విప్లవాలు కదా. కనుక కాలినడక విప్లవం అంటే ఎడ్ల బండి విప్లవాలు నీవి. మరి ఎడ్ల బండి స్థాయి ఉన్నటువంటి జీవన ప్రమాణాలలో ఆదివాసులలో ఎట్లా చేస్తావు? అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే నువ్వు 1977 నుంచి 84 దాకా పనిచేసేటువంటి తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఎందుకు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయినావు? ఈ ప్రాంతంలో ఒక మహోజ్వలం లక్షలాది మంది కలిసి వచ్చినారు కదా, వీళ్ళందరూ వదిలేసిపోయినావు. ఇక్కడ ఈ ప్రజలు ఏం కావాలి? నిన్ను అనుసరించినారు కదా. ఈ ప్రజలని అనుసరించిన ఆ తర్వాత వాళ్ళు ఎవరు నమ్ముతారు? ఫలానా సానుభూతి పడని చెప్పి ఎవరు నమ్ముతారు? నువ్వు ఎందుకోసమేను? నీ రక్షణ కోసమేను. రక్షణ ఎందుకు? తుపాకీ పెట్టినవాడు. కనుక నీకు ప్రజల కన్నా ఎక్కువ ప్రేమ తుపాకీ మీదనే ఉన్నది. నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇక్కడనే ఆగుతుంటివి. తుపాకీ పడితే రాణిస్తలేదంటే తుపాకీ వదిలేసి వస్తుంటివి. నువ్వు తుపాకీ కోసం అక్కడికి పోయినావు, సాయుధ పోరాటం, గెరిల్లా పోరాటం అని. అక్కడ పోయి ఎక్కడికి పోయినావు? 7% జనాభా ఉండేటువంటి గిరిజన ప్రాంతానికి పోయినావు. అది మొత్తం గిరిజన ప్రాంతానికి నువ్వు ఆర్గనైజ్ చేయలేదు. ఒక ప్రాంతంలో ఛత్తీస్గఢ్లోకి పోయి అబూజ్మడ్లోకి పోయి నువ్వు ఆర్గనైజ్ చేసుకున్నావు, ఇంకొక చోట చేసుకున్నావు. దానివల్ల ఏం జరిగింది? నిన్ను చుట్టుముట్టేసి నేను ఇప్పుడు చంపుదామని చెప్పి నిర్ణయానికి వచ్చినారు. ఇప్పుడు చుట్టుముట్టి సైన్యం, లక్షలాది సైన్యం నువ్వు చుట్టుముడుతూ ఏం చేయగలవు? ఏం చేయలేవు కదా. మరి పోనీ ఆ ప్రోగ్రామ్ అయినా సరి అయిందా? కాదు. ఎందుకంటే 1948లో స్టాలిన్ దగ్గరికి తెలంగాణ రైతు సాయుధ పోరాటం జరిగేటప్పుడు ఒక 3 కామ్రేడ్స్ స్టాలిన్ దగ్గరికి పోయినారు. ఆయన టేబుల్ మీద మొత్తం భూగోళం టోపోగ్రఫీ పరిచి ఎక్కడ తెలంగాణ ఉందో అడిగినాడు. ఇక్కడ ఉంది అన్నాడు. ఇదేంటిది? ఇది ఆంధ్ర. ఇదేంటిది? ఇదేంటిది? భారతదేశం. సముద్రం ఎక్కడ ఉందా? లేదు. వేరే దేశం ఉందా? వేరే దేశము లేదు. నీకు పక్కన సముద్రము లేదు. ఈ నట్టనాటి భారతదేశ మధ్య భూభాగంలో విప్లవం విజయవంతం అవుతుంది. వెంటనే దాన్ని మానేయండి, అంత చచ్చిపోతారు అనవసరంగా అని చెప్పినాడు స్టాలిన్. చెప్తే వాళ్ళు వచ్చి చక్కగా చెప్పొచ్చు కదా. వాళ్ళు వచ్చి 6 నెలలు విశాఖపట్నం వండుకొని తినుకుంటా ఏం చెప్పలే. వీళ్ళు ఇక్కడ భీమిరెడ్డి నరసింహారెడ్డి, నల్లా నరసింహులు, దేవులపల్లి వెంకటేశ్వర యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు దొంగ సంతకాలు పెట్టి సాయుధ పోరాట విరమణని ప్రకటన చేసినారు. పోనీ అది కూడా స్టాలిన్ చెప్పాడు, మేము కలిసి వచ్చామని చెప్పినారా? చెప్పలేదు. సరే, అదంతా వేరే చేస్తా, అదంతా పుస్తకాలు వచ్చేసి పెట్టినా నేను. అయితే ఆనాడే స్టాలిన్ చెప్పినాడే పనికి రానిటువంటి ఆ ప్రోగ్రాము నట్టనటి దేశంలో ఇప్పుడు ఎట్లా అవుతుంది? ఆ పెద్ద ఆయన కొండపల్లి శ్రీరామ ఎందుకు చెప్పినట్టు? ఎక్కడ మొత్తం కారిడార్ తెలంగాణ, ఆదిలాబాద్, మహారాష్ట్ర, గడ్చిరోలి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, నువ్వు ఎక్కడ దాకా పోయినా సరే, అది నేపాల్ దాకా పోయినా సరే, ఎక్కడ సముద్ర తీరం లేదు. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? నీకు ఎక్కడి నుంచి తుపాకులు వస్తాయి? ఎక్కడి నుంచి ఆయుధ సంపద వస్తుంది? ఎక్కడికెళ్ళి వస్తుంది? ఈ మిలిటరీ పరంగా కూడా ఆ నిర్ణయం చాలా తప్పు. ఆ తర్వాత నీకు చుట్టుముట్టి లక్షలాది సైన్యం చుట్టుముడితే నువ్వేం చేయగలవు? ప్రజల మధ్య లేకుండా పోయినావు. నువ్వు 77 నుంచి 84 దాకా
విప్లవ ఉద్యమం జరిగితే 40 సంవత్సరాలు వదిలేసిన ఆ ప్రజలని. ఇదేనికోసం? ప్రజల కోసం కాదు, ప్రజలకు మేలు చేయడం కోసం అయితే అక్కడ ఉండేవాడు కదా. అట్లా ఇప్పుడు మిగతా సామాజిక కార్యకర్తలు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉంటున్నారు కదా, ప్రజల మధ్య ఉంటున్నారు కదా. నువ్వు అలా కాకుండా సాయుధ నీ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం నువ్వు అక్కడికి పోయినావు. ఏంటిది? విప్లవం తీసుకొద్దాం, అక్కడ మనకు తుపాకులు తయారు చేసుకోవచ్చు, ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు అని తయారు చేసినారు. కానీ ఈ 40 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఎంతమంది లెక్చరర్లు అయినారు, ఎంతమంది ప్రొఫెసర్లు అయినారు, ఎంతమంది రచయితలు తయారైనారు, ఎంతమంది అడ్వకేట్లు అయినారు, ఎంతమంది హైకోర్టు జడ్జీలు అయినారు, ఎంతమంది యూనివర్సిటీలు పెట్టారు, ఎంతమంది టాటాలు బిర్లాలాగా ఎదిగినారు. నీ ప్రాంతంలో జాతీయ బుర్జువాది ఎదగాలి కదా. అక్కడి నుంచి జాతీయ బుర్జువాది, పెట్టి బుర్జువాది అందరు ఎదగాలిగా, రైతులు ఎదగాలిగా. 3 క్వింటాలు పండించేటువంటి ఆదివాసులు 60 క్వింటాలు చైనాలో పండించే టెక్నాలజీకి పెరగాలిగా. అదేమన్నా జరిగిందా? 7వ తరగతి 8వ తరగతి రాగానే వాళ్ళు సైనిక శిక్షణ ఇచ్చేసి పార్టీలలో చిన్న చిన్న పనులు చెప్పుకుంటూ నడిపించుకుంటూ పోయినారు. అంటే నీ సాయుధ పోరాట విప్లవమే నీకు మొట్టమొదటి కార్యక్రమం అయిపోయింది తప్ప ప్రజల యొక్క అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం కానీ రాలేగా. ప్రజల సంక్షేమం అయితే అసలు నువ్వు తెలంగాణ వదిలేసి ఎందుకు వెళ్ళిపోతావు? అందువల్ల సాయుధ పోరాటం అనే దాని మీదనే ఎప్పుడు తుపాకీ బ్యానెట్ మీదకి వెళ్ళి తుపాకీ కొట్టడం దాని విప్లవం రాదు, పొగ వస్తుందని చెప్పి అన్నారు. ప్రజల మేధస్సు మాకినేని బసవపున్నయ్య గారు అన్నారు అన్నమాట. అందువల్ల విప్లవం అనే మేధస్సు నుంచి వస్తుంది. మనం మారితే మనసు మారుతుంది. మనసు మారిన తర్వాత అది చదివిన తర్వాతనే తుపాకీ పెట్టింది. అందుకే ఏమన్నాడు? పుట్ పాలిటిక్స్ ఇన్ కమాండ్ అన్నాడు మావో. అంటే తుపాకులు కాదు అధికారులు పెట్టి పాలిటిక్స్ రాజకీయ అవగాహన ముందు ఉండాలన్నారు. ఈ రాజకీయ అవగాహన ఏమైపోయింది? తుపాకీ నిన్ను నడిపించింది. తుపాకీ కోసం నీ రాజకీయ అవగాహన వచ్చింది. మొత్తం విద్యార్థులను వదిలేశారు, యువకులను వదిలేశారు, ఆ తర్వాత రచయితలను వదిలేశారు, రైతులను వదిలేశారు, ఆ తర్వాత మొత్తం సమాజాన్ని వదిలేసాము. నువ్వు నడిపించిన సమాజం, మేము నడిపించిన సమాజం మళ్ళీ వదిలేసాం. మళ్ళీ 40 ఏళ్ళ వరకు ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతాలను మనం చొచ్చుకొని పోలేకపోయినాం. ఎందువల్ల మనం వ్యూహం ఎత్తకూడదు కదా. కాంగ్రెస్ పార్టీ ఓట్లేదా, బీజేపీ ఓట్లేదా, ఆర్ఎస్ఎస్ ఓట్లేదా, తెలుగుదేశం పార్టీ ఓట్లేదా? ఏ పార్టీ అని పోగలుగుతుంది, మనం ఎందుకు పోలేకపోతున్నాం? అంటే మనం తుపాకీ పడుతున్నాం అనే దాంతో పని ఎత్తలేదు. కనుక నువ్వు తుపాకీ వదిలేసి పని చేయు. ఎవరు వద్దన్నారు? కాంశీరాం గారు ఒకటి చెప్పినారు, మనము గెలిచేవాళ్ళని ఓడించవచ్చు. 7% జన ఓట్లు వస్తే గెలిచేవాడు ఓడిపోతాడు. 11% ఓట్లు వస్తే ఎవరిని గెలిపానో మనం గెలిపించవచ్చు. గెలిపించి చూపించినారు కదా. అందువల్ల ఓటు విలువ యొక్క ఇవాళ ఓటర్లు ప్రజలు ఓటు యొక్క విలువ తెలుసుకున్నారు. అన్నిటికన్నా బలమైన శక్తి సాధనం ఓటు అని తెలుసుకున్నారు. అందువల్ల మునుపట్లాగా నువ్వు చెప్తే ఓటు బహిష్కరణ అనేది ఏంటిది? అది ఎంత దుర్మార్గమైనది అది. ఓటు బహిష్కరణ అనేది నువ్వు అతడి యొక్క నిర్ణాయక శక్తిని, అతని యొక్క వివేచన శక్తిని అతని గుర్తించడానికి సిద్ధంగా లేవు. అంటే ఏమంటే అతన్ని నువ్వు మనిషిగా గుర్తించడానికి సిద్ధంగా లేవు. నువ్వు రష్యా కానీ చైనా కానీ వాళ్ళ భారత రాజ్యాలు జరిగితే బుర్ర పాడైపోయింది. అక్కడ ఓటు హక్కు లేదు, విలువ లేదు, కథ లేదు, కాకరకాయ లేదు. ఆ పార్టీ ఇప్పుడైతే ఏ పార్టీ అయితే ఇప్పుడు అట్లా అక్కడ ఆయా ప్రాంతాలను వాళ్ళే రాజ్యం వెళ్తారు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ అతడే అవుతాడు, ఆ పార్టీ నాయకుడు అవుతాడు, ఆ బియ్యాల ఫ్యాక్టరీ కూడా అవుతాడు. ఐఏఎస్ అధికారుల స్థానంలో ఆయా పార్టీ నాయకులు కార్యదర్శిగా మారుతారు. సింపుల్ చెప్పాలంటే విప్లవం వస్తే జరిగేది ఏంటంటే ఏ మార్పు జరగదు. విప్లవ పార్టీ నాయకులు అయితే అప్పటిదాకా బతికైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐఏఎస్లు, బ్యాంకు మేనేజర్లు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి పోస్టుల్లో వాళ్ళు వచ్చి ఉంటారు. అట్లా ఉంటే ఏం జరిగిందో మనకు వెస్ట్ బెంగాల్ చూసాం. 35 ఏళ్లలో పెద్ద గుండాయిజం జరిగింది అని చెప్పేసి మనం చూస్తున్నాం. అవన్నీ బయటికి రాలేదు. ఏకపార్టీ వ్యవస్థ అంటే అంతే ఉంటుందిగా. ఇప్పుడు ఈ కాలంలో ఓటు వేలు తెలవడం వల్లనే మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలంటున్నారు, బీసీలకు కావాలంటున్నారు. ఇట్లా బీసీలకు 56% చట్టసభలలో, మహిళలకు 50% రిజర్వేషన్ ప్రవేశపెడితే అవి చట్టసభలోనే కాకుండా ఉద్యోగ రంగం అన్ని రంగాల్లో ఈ రిజర్వేషన్ ప్రవేశపెడితే ఏ విప్లవం కూడా అక్కర్లేదు, విప్లవం అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం జనాభా ప్రాతిపదికన వాళ్ళకి కనుక అవకాశం వస్తే వాళ్ళే మార్చుకుంటారు. 7 లక్షల మంది సర్పంచులు అవుతారు, 70 లక్షల మంది గ్రామ పంచాయతీ మెంబర్లు అవుతారు, 1 కోటి మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలతో కలిపి వీళ్ళందరూ కలిసి ఆ బీసీఎస్ ఎప్పుడైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్స్ వస్తాయో 70%, అప్పుడు ఆ 70% ఇప్పుడున్న ప్రణాళికలు, ఇప్పుడున్న రాజకీయాలు మొత్తం మారిపోతాయి. అప్పుడు వీళ్ళు కేవలం ఎస్సీలు ఇలా భయపడ్డట్టుగా ఏమి ఉండరు. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా పార్టీ నాయకులకు భయపడి వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. అప్పుడు అట్లా ఉండదు. అప్పుడు మొత్తం మెజారిటీ వీళ్ళు అవుతారు కాబట్టి
పాలసీలు అన్నీ మారిపోతాయి. అప్పుడు శాంతియుతంగానే అన్నీ సాధించుకోవచ్చు. ఇదే రాజ్యాంగం ద్వారా అన్నీ అద్భుతంగా తీసుకోవచ్చు. అసలు ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగమే స్వయంగా అదే ఒక జాతీయ విప్లవాన్ని, జాతీయ సోషలిజాన్ని, బహుళ పార్టీ వ్యవస్థలో సోషలిజం సాధించడం ఎలా అనేది రాసిపెట్టబడిన గొప్ప రాజ్యాంగం అది. దాన్ని వదిలేసి మిగతాన్ని మాట్లాడదు. రాజ్యాంగం చదివితే కదా, రాజ్యాంగం అందరూ చదవండి, విప్లవకారులారా అందరూ మళ్ళొకసారి రాజ్యాంగం చదవండి, దాని మీద వచ్చిన వ్యాఖ్యానాలు చదవండి. ఆ రాజ్యాంగమే లేకపోతే ఇప్పటిదాకా మీరు బతుకుండే వాళ్ళే కాదు. ఆ రాజ్యాంగమే రక్షించింది. ఈ కోర్టులు కానీ, ఈ పౌరకుల సంఘాలు కానీ, ఈ కాస్తున్నటువంటి ప్రజాస్వామ్య స్వేచ్ఛ హక్కు కావచ్చు కానీ. అందువల్ల ఈ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్స్, ఆ తర్వాత మహిళలకు రిజర్వేషన్స్ ఖచ్చితంగా అమలు జరుపుకుంటే ఈ పార్లమెంటరీ పార్టీలు నిజంగానే వాళ్ళకు ప్రజల మేలు జరగాలి, వాళ్ళు ఇట్లాంటి నక్సలైట్ల ఉద్యమాలు, సాయుధ ఉద్యమాలు ఎన్నడూ రాకూడదు అని కోరుకునేది అయితే వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంటు ద్వారా రిజర్వేషన్స్ అమలు జరపాలి. చైనాలో 2980 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. మనకు ఆ లెక్క ప్రకారంగా మనకు 3200 మంది పార్లమెంటు సభ్యులు ఉండాలి, 4 రెట్లు ఎమ్మెల్యేలు ఉండాలి. అప్పుడు మనకి మండలాధ్యక్షుల వ్యవస్థనే అక్కర్లేదు. ప్రపంచంలో ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉన్నటువంటి దేశం ఎక్కడ లేదు. కేవలం 6 కోట్ల జనాభాకి 500 మంది ఉన్నారు ఇంగ్లాండ్లో పార్లమెంటు సభ్యులు. 30 కోట్ల మంది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకు 500 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం ప్రపంచంలో ముఖ్యమైన 10 దేశాలు తీసుకో, ఎక్కడ చూసినా సరే ఇవన్నీ రాశాను. అందువల్ల మనం ఖచ్చితంగా 3200 ఎంపీ సీట్లను పెంచుకుంటే అందరికీ అవకాశం ఉంటుంది. చైనానే చెప్తున్నాను, నేను రష్యా చెప్తున్నాను, ఆ తర్వాత అమెరికా ఆ ప్రపంచం తీసుకొని గిట్లా కొడితే, వికీలో గిట్లా కొడితే వచ్చేస్తుంది గూగుల్లో ఏ దేశంలో ఎంత పార్లమెంట్ సభ్యులు ఉన్నారని. అందువల్ల ఆ పద్ధతిలో ప్రజాప్రాతినిధ్యాన్ని సామాజిక వర్గాల ప్రకారంగా తీసుకొని మనం తీసుకొస్తే శాంతియుతంగా అందరూ ప్రజలే మార్చుకుంటారు తమ సమాజాన్ని. దానికి ఎవరో వచ్చి విప్లవం చేయాల్సిన అవసరమే లేదు.